హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం, చూసేసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి మా వారైతే తిరుపతి వెళ్తున్నారనమాట. యాక్చువల్గా ఫ్యామిలీ అందరికీ మొక్కు ఉండే మాకు, అంటే ముడుపు చెల్లించడానికి 7 శనివారాల వ్రతం చేశాం కదా, ఇంటి కోసం అనేసి ఆ ముడుపు ఒకటి ఉంది. ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తామనేసి ఉంది. మా వారికి అయితే జుట్టు కూడా ఉందన్నమాట. ఆయన మొక్కుకుంది ఒకసారి వెళ్ళినప్పుడు అవ్వాలనేసి. అన్నీ అనుకున్నవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా మేము తీర్చుకోవాలనుకున్నాము. ఇప్పుడు పిల్లల స్కూల్ టైము, ఇంకా అందులో తిరుపతిలో ఎక్కువగా ఇంకా రష్ ఉందంట. వీళ్ళకే అంటే చాలా టైం పడుతుంది. యాక్చువల్గా వెళ్ళొచ్చేసిన తర్వాత ఈ వీడియో అనేది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాతనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఇది వెళ్ళే రోజు అనమాట. మార్నింగ్ అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే లేచేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని వంట అయితే చేస్తున్నాను. మా వారు పూజ అయితే చేసేసుకున్నారనమాట. ఇక్కడ నేను వంట చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అండ్ టమాటో చట్నీ చేశాను. లంచ్ కూడా పెట్టాను, ఇంకా బయట తినకుండా. వైట్ రైస్, కొంచెం టమాటో చట్నీ, బెండకాయ కర్రీ చేశాను. టీ తాగేసి టిఫిన్ చేసేసారు. ఈలోపు నా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా సర్దేశాను అనమాట. ఇప్పుడు ఏమేమి కావాలన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను. నైటే పాల ప్యాకెట్స్ కూడా బుక్ చేసేసుకొని ఉంచుకున్నాము. ఇంకా అవే కాసేపు బయట పెట్టేసి తర్వాత దాన్ని ఇంకా గిన్నెలో వేసేసుకొని కొంచెం టీ అయితే పెట్టేసి ఇచ్చానమాట మా వారికి. ఇక్కడ వచ్చేసి టమాటోలు ఆల్రెడీ, ఇంకా ఈ వీడియో అయితే అంతా షూట్ చేయలేదు ముందు నుంచే. టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించేసుకోవాలి మొత్తం అంతా. రైస్లోకి అయితే సపరేట్గా ఫ్రై చేసుకొని నూరుకునేది రోట్లో, ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. చట్నీ కాబట్టి టిఫిన్స్లోకి అయితే నార్మల్గా అన్నీ ఒకేసారి పెట్టేస్తాను నేను. కాకపోతే మిక్సీలోనే కానీ మరీ అంత అంటే పునుగులకైతే కొంచెం మెత్తగా పట్టుకోవచ్చు. ఇది రైస్లోకి కావాలి, పూరీలోకి కూడా కాబట్టి కొంచెం నార్మల్గా పట్టానమాట, అంత పేస్ట్ లాగా అవ్వకుండా. చల్లారడానికి టైం పడుతుంది అనేసి ఫస్ట్ ఇది చేసేసాను. అక్కడ కిచెన్లో ఏం అడ్డుగా లేకుండా అయిపోయిన వెంటనే నేను వాష్ ఏరియాలో పెట్టేసి కొన్ని వాటర్ వేసి ఉంచుతాను. నానుతాయి కదా, మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, ఎక్కువగా ప్రెజర్ ఏం పెట్టకుండా. దానికోసం అనేసి అయిపోయినట్టుగా వెంటనే తీసుకెళ్ళి బకెట్ నిండా వాటర్ ఉంచుకునేప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఒక సిస్టర్ అడిగారు, బ్యాక్ సైడ్ మీకు టైల్స్ వంట చేసేటప్పుడు ఎందుకు నల్లగా అవ్వకుండా ఉంటుంది అనేసి. అంటే ఇంతకుముందు 2-3 కూడా పెట్టారనమాట కామెంట్. వంట అయిపోగానే క్లీన్ చేసుకుంటే ఏ రోజు ఆ రోజు మనకి ఎక్కువ అనిపించదు. ఒకేసారి అట్లా ఉంచి అట్లనే జిడ్డు పట్టేసి మొత్తం నూనె మరకలు అంతా ఆవిరంతా పోతే కొంచెం కష్టం అవుతుంది, చూడడానికి బాగోదు, కష్టంగానే ఉంటుంది. కాబట్టి రోజు వంట అవ్వగానే మనం నార్మల్గా స్క్రబ్బర్ తోటి కొంచెం వాటర్ జల్లేసి లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకొని వాటర్ పోసేస్తే అదే పోతుంది. స్టవ్ ఎలా క్లీన్ చేస్తామో బ్యాక్ సైడ్ కూడా అలాగే క్లీన్ చేసుకుంటే డైలీ పోతుంది. లిక్విడ్ కానీ సోప్ కానీ ఏదైనా అది మన ఇష్టం, ఇంకా మనం ఏది యూజ్ చేస్తే అదనమాట నేను క్లీన్ చేసేది. అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎప్పటి పని అప్పుడే చేసేసామనుకోండి, ఈజీగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. నేను పాటించేది అయితే అదే అనమాట. స్పెషల్గా కేర్ ఏం తీసుకోము దానికోసము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కొంచెం మామూలు చిన్న వీడియోనే పెట్టేస్తున్నాను దీనికి సంబంధించిందే, ఎందుకంటే ఇంకా బిజీ ఉంది కదా. పిల్లలకి ఏమేం కావాలో నెక్స్ట్ అన్నీ సర్దేసుకోవాలి. బుక్స్ తీసుకొచ్చాము కదా, కొన్ని అయితే కవర్స్ వేసేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి కవర్స్, అవన్నీ కంప్లీట్ చేసేయాలి ఈరోజు. నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది, చూసేసేయండి. మొత్తం దానికి వాళ్ళకి సపరేట్ చేసేస్తే ఇంకా పేర్లు, నేమ్స్ అవన్నీ రాసేసుకుంటారు. కొత్త స్కూల్ కదా, ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంటుంది. పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్కే ఉంటుంది అనమాట. ఎలా అవుతారు ఫ్రెండ్స్, ఎలా అలవాటు అవుతుంది, ఏమవుతుంది అని. పెద్దవాళ్ళకి పట్టినంత టైం పిల్లలకి ఏం పట్టదు. కొంచెం ఆ దీవెనకు పడుతుందేమో అని దీవెన్ బాబుకి అయితే తక్కువ అనమాట. అంత వెంటనే మాట్లాడడం, ఫ్రెండ్స్ని చేసుకోవడం, కలిసిపోవడం. ఏ స్కూల్కి వెళ్ళినా ఫ్రెండ్సే అంటాడు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు. దీవెన అలా కాదు, ఆలోచించి కొన్ని రోజులు ఆగి క్లాస్మేట్స్ అవుతారమ్మా, ఫ్రెండ్స్ అవ్వరు అప్పుడే అని అంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూరీ చేస్తున్నాను. ఈ కవర్ కోసం మొత్తం అంతా ఒక కవర్ అంతా ఇట్లా చేతి దగ్గర ఉండేలాగా చెత్తగా పెట్టేస్తాను. ఇంకా అది డస్ట్బిన్లో వేసేస్తాను. అలాగే ఈ కవర్ కాక ఆల్రెడీ డస్ట్బిన్లో బ్లాక్ కవర్ మనకి ఇది ఉంటుంది కదా, గార్బేజ్ కవర్స్ అన్నీ పెట్టేసే ఉంచుతాను. తర్వాత మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చినవి ఉంటాయి కాబట్టి మంచిగా ఉన్నవైతేనే కొన్ని దాచిపెడతాను. తడిగా ఉన్నవి మళ్ళీ నీరు గారడం, బూజు పట్టడం, స్మెల్ రావడం అలాంటి ఏదన్నా కొంచెం తడిచిపోయి అనుకుంటే దాన్ని ఇంకా చెత్తకే యూజ్ చేస్తాను. పెద్ద క్యారీ బ్యాగ్స్ ఏమైనా వస్తే కనుక అవి ఫోల్డ్ చేసుకొని దేనికైనా యూజ్ అవుతాయి అనేసి పెడతాను. ఒక్కొక్కసారి డస్ట్బిన్లో పెద్దవి వేసేస్తాను.
మళ్ళీ ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని ఫైనల్గా ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గోధుమ పిండి తీసేసుకొని కలిపేస్తున్నాను. వెంటనే అయిపోయిందనమాట. ఆల్రెడీ వంట అంతా అయిపోయేసరికి నేను పిండి కలుపుకొని ఉంచుకున్నాను, ఈజీగా అయిపోతుంది అనేసి. కాసేపు నానుతుంది కదా, ఎట్లయినా వెంటనే చేసిన దానికి కాసేపు రెస్ట్ ఇచ్చిన దానికి తేడా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కొంచెం గట్టిగానే కలిపాను. ఈ మధ్య ఇంకా గిన్నెలు నేనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి టైం అంటే చెయ్యి నొప్పి వస్తుంది, కొంచెం టైం కూడా దానికే కేటాయించాల్సి వస్తుంది అనమాట. మామూలుగా ఉండే మన వంట గిన్నెలు, పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే స్నాక్స్, లంచ్ బాక్సెస్, వాళ్ళకొకసారి మాకొకసారి కుక్ చేసినవన్నీ వీడియోస్ కోసం అనేసి అన్నీ చాలా ఉంటాయి, చూడాలి ఇంకా. ఇప్పటికైతే హాలిడేస్లో అయితే ప్రస్తుతానికి వాళ్ళు లేచే టైంకి ఒక్కో రోజు టిఫిన్ చేస్తారు, ఒక్కో రోజు ఏం డైరెక్ట్గా లంచే చేస్తారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టము. అందుకనేసి కొంచెం ఆలోచిస్తున్నాను, పెద్దగా ఏం అవసరం ఉండదు కదా ఇప్పుడు అనేసి. చూద్దాం, ముందు ఏదైనా ఇబ్బంది అవుతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మెయిన్ మన పనికి, వీడియోస్కి వాటికి ఏదైనా అడ్డొస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. మా వారు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు, అది ఇది అన్నీ అయిపోతే మళ్ళీ దానివల్ల ఈ పని లేట్ అయిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఫైనల్గా పిండి అయితే కలిపేశాను. బెండకాయ కర్రీ కూడా అయిపోయింది. నేను అప్పటికి వీడియో అంతా షూట్ చేయలేదన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు నిద్ర వస్తుంది, నిద్రమోహంతోనే చేస్తాము. అందుకనేసి ఇంక తర్వాత వచ్చి మళ్ళీ ఏదైనా వీడియో షూట్ చేయకుండా కుకింగ్ కానీ ఏదైనా చేస్తే ఏదో అంటే వెల్తీగా అనిపిస్తుంది అనమాట. ఒకరోజు వీడియో పెట్టకపోయినా, వీడియో అంటే అది చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఈరోజు పెట్టలే కదా, ఫుల్ వీడియో పెట్టలేదు, షార్ట్ వీడియో పెట్టలేదు, వీడియో అసలు ఏం షూట్ చేసుకోలేదు, అయ్యో చేసుకొని ఉంటే బాగుండు చేసిన తర్వాత అని వస్తూ ఉంటాయి అన్నమాట ఆలోచనలన్నీ. అందుకనేసి మళ్ళీ తర్వాత ఎందుకు బాధపడ్డామని సగంలో నుంచి అయినా సరే పెడదాంలే అనేసి ఇక్కడ వచ్చేసి షూటింగ్ కోసం కొన్న ఈ బాస్కెట్ ఉంది. ఇది ఉంటే నేను లింక్ ఇస్తాను పైన షార్ట్ వీడియో పెట్టినప్పుడు, లేదంటే ఫుల్ వీడియోలో అయినా కింద వస్తుంది చూడండి లెఫ్ట్ సైడు. అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. షూటింగ్ అనే కాదు, మనం ఊరు వెళ్ళినా సరే ఏదైనా లంచ్ తీసుకెళ్తూ ఉంటాం కదా, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పులిహోర, చపాతీలు అలాంటివి అట్లా పెట్టుకొని తీసుకెళ్ళడానికి కూడా అన్నీ ఒకే దాంట్లో పడుతుంది. దాంట్లో 500 నుండి స్టార్టింగ్ ఉంది ప్రైస్. చిన్నవైతే 350 కూడా 300 కూడా ఉన్నాయన్నమాట. ఇవి ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ అనమాట. దీంట్లో వాటర్ బాటిల్స్ కానీ మనకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్వి ఎక్కడ కదలకుండా ఒక దగ్గర పెడితే అలాగే ఉండిపోతాయి. మామూలుగా మనం బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ షాపింగ్ మాల్స్ అవి సంచుల్లో వాటిలో పెడితే కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాయి దాని మీద ఒకటి. దీంట్లో అయితే అలా అవ్వవు, కొంచెం ఒకదానికి కూడా సపోర్ట్ ఇస్తూ పెట్టామనుకోండి అలాగే కూర్చుంటుంది. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి, నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, పెద్దగా ఏమి ఉండదు, 1000 లోపు ఉంటాయి ఎంత పెద్ద సైజ్ అయినా. మేము తీసుకుంది కొంచెం పెద్దదే తీసుకున్నాం, ఎందుకంటే ఒక 4-5 బాక్సులు, 4 వాటర్ బాటిల్స్, టిష్యూస్, స్నాక్స్, నాప్కిన్స్, స్పూన్స్ ఇవన్నీ పట్టంగా కొంచెం తీయడానికి మూత వేయడానికి ఈజీగా ఉండాలి కదా, మళ్ళీ ఇరిగిపోతుంది అనేసి పెద్ద సైజు తీసుకున్నాం. ఇది తీసుకొని కూడా దాదాపు 3 years దాటిపోయింది, అంతే 3 years దాటిందనమాట. బాగా యూజ్ అయింది, బాగా వాడాము. ఒక 1 year మాత్రం లాస్ట్ ఒక 1 year మాత్రం తీయలేదు షూటింగ్, మళ్ళీ ఇప్పుడు మధ్యలో వాడుతూ ఉన్నాము. ఇట్లా టూర్కి వెళ్ళినప్పుడు మాత్రం బాగా యూజ్ అవుతుంది. రైస్ కానీ పులిహోర ఇట్లా పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇట్లా మనం కూర్చున్న సీట్ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే డిక్కీలో ప్లేస్ ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అది కూడా తీసేసి పెట్టాను. ఆల్రెడీ నీట్గానే ఉంది, ఎందుకంటే మధ్యలో అప్పుడప్పుడు షూటింగ్కి ఫుడ్ తీసుకెళ్తారు కదా, నేను రాగానే మళ్ళీ దాన్ని కడిగేసి కొంచెం క్లాత్ అంతా చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఎటైనా వెళ్ళేటప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని చేయాలనుకోండి, డస్ట్ ఒకటి దులిపితే అయిపోతుంది. కానీ మళ్ళీ ఎలా ఉందో అలాగే ఆయిల్ మరకలు అలాగే ఉంచామనుకోండి, అది మళ్ళీ పెద్ద పని అవుతుంది. ఆల్రెడీ ఈ పని కాక మళ్ళీ ఆ పని కూడా అవుతుంది, కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మా వారికి టీ పెట్టేసి ఇచ్చాను, పాలు కూడా కాబెట్టాను. ఇది వచ్చేసి పాలు పొంగించడానికి తీసుకుంది కదా, దీంట్లోనే పాలు కాబెడుతున్నాను మ్యాక్సిమం. ఇంకెట్లాగా ఉంది కదా, ఎప్పుడో ఒకసారి పాలు పొంగిచ్చేది అనేసి రెగ్యులర్గా వాడుకున్నాము. అవి ఇవి గిన్నెలలో మళ్ళీ ఆ చారు అలాంటివి పెడుతూ ఉంటాం కదా, టీ గిన్నెలే సపరేట్గా ఉంటాయి టీ కోసం, కానీ పాల గిన్నెలలో నేను ఏది ఉంటే అది పోసేస్తూనే ఉంటాను. టీకి మాత్రమే సపరేట్గా ఉంటాయి. ఒక పాలది మాత్రం అది అల్యూమినియంది ఉంటుంది కదా, అదొకటి యూజ్ చేస్తాను. ఇంక ఇది కూడా వాడదామని తీసాను. దీనికంటే ఇంకోటి పెద్దది కూడా ఉంది, అది ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు పరమాన్నం, పొంగల్ అవి చేసినప్పుడు వాడుకోవచ్చు అనేసి ఫైనల్గా అన్నీ అయిపోయాయి. ఫ్యాన్ కింద పెట్టేశాను కాస్త చల్లరడం కోసం. కుక్కరు, కర్రీ, చట్నీ అన్నీ కూడాను. ఇప్పుడు పూరీ చేస్తున్నాను. ఆల్రెడీ అప్పుడే కలిపేశాను, ఇంకా ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాను. పల్చగా ఉన్న స్టీల్ కడాయిలో పెడతాను నేను, ఎందుకంటే కొంచెం తొందరగా ఆయిల్ హీట్ అవుతుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. కాకపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది.
అదొకటి. కాకపోతే మనకి ఫాస్ట్‌గా అయిపోయిద్ది. మందంగా ఉన్న దాంట్లో చేస్తే ఏంటంటే డీప్ ఫ్రైలు ఆల్రెడీ అది హీట్ అయ్యి, ఆయిల్ హీట్ అయ్యి కొంచెం టైం తీసుకుంటదనమాట. ఈ పూరి రెసిపీకి మాత్రం పల్చగా స్టీల్ కడాయి అయితేనే బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే బాగొస్తాయి దాంట్లో. ఫాస్ట్‌గా అయిపోతది. కొంచెం ఏదైనా ప్రాసెస్‌తో చేసినవి కొంచెం టైం పడతది అనుకున్నవి మాత్రం ఇంకా కొంచెం మందంగా ఉన్న వాటిలో చేసేసుకోవచ్చు. మా వారు రెడీ అయిపోయారు. పూజ కూడా అయిపోయింది ఇంకా. వాటర్ బాటిల్ అయితే కూల్ వాటర్ నైటే పట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచాను. స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి కూల్ ఉండేవి. దాంట్లో అయితే ఇంకా క్లీన్ చేసేసుకొని దాంట్లో వేసుకుంటారు. వెళ్ళేంతసేపు కూల్గా ఉంటాయి కదా అనేసి అయిపోయింది. మ్యాక్సిమం ఇంతతోటి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ కొన్ని అయితే ఒక 4 అయితే చేసేసి ఇచ్చాను, తినేశారు. ఆ 4 అంటే పెద్ద పెద్దవి కాదు, చిన్నవి. హోటల్లో చేసినవి 2, మన ఇంట్లో అయితే 4 అనమాట. పూరీలు ఎక్కువగా ఇష్టపడి తింటారనమాట. మా దీవెన్ బాబుకి మా వారికి బాగా ఇష్టము. మ్యాక్సిమం చాలామంది పిల్లలకి పూరీలు ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇడ్లీ కూడా ఇష్టం ఉంటుంది. ఈ రెండిట్లలో మా దీవెనకేం దోశ ఇష్టము. నేను ఏదున్నా ఏదైనా తింటాను. నాకు అట్లా ఇష్టం లేదని ఏమి ఉండదు. కాకపోతే ఈ మధ్య నేను కొంచెం డీప్ ఫ్రైలు, బయట తినడం, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ బంద్ చేశాను. ముందే కొంచెం పానీపూరి, కేక్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా బంద్ చేశాను అనమాట. కొంచెం నాన్ వెజ్ బంద్ చేసిన దగ్గర నుంచి ఇంకా బయట కూడా వాళ్ళు ఏ ఆయిల్ ఏమేమి వేస్తారో తెలియదు కాబట్టి పునుగులు, బజ్జీలు ఇవి కూడా మ్యాక్సిమం బంద్ చేశాను. ఎప్పుడైనా తినాలనుకుంటే టూర్ వెళ్ళినప్పుడు బయట అడిగేసి తింటాం, ఆకలేస్తే ఆ టైంకి. లేదంటే ఏదైనా ఫ్రూట్స్ ఉన్నాం, మనం తీసుకెళ్ళిన స్నాక్స్ ఉంటాయి కదా, ఇంకా అవే తినేస్తాము. ఫస్ట్ అయితే పూరి పెట్టేసి ఇచ్చాను, కొంచెం చట్నీ వేసేసుకొని ఇంకా ఆయన్నే తినమని చెప్పాను. తర్వాత ఇంకా కొంచెం పని ఉంది కదా, మళ్ళీ తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ ఒక 5 or 6 చేశాను. ఇంకా మిగిలిన తర్వాత మా వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ చేశానమాట, స్టవ్ ఆపేసి. తర్వాత మళ్ళీ చేసేసుకున్నాను. ఇంకా చేసేసి పిల్లల్ని లేపి ఇంకా బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే పెట్టేశాను. అలా ఉంటుంది అనమాట హడావిడిగా. ఎంత చేసినా పని వస్తూనే ఉంటుంది. క్లీనింగే ఉంటుంది, వంటే ఉంటుంది. అన్నీ మళ్ళీ టైంకి అయిపోవాలి. టైంకి లేవాలంటేనేమో నైట్ నిద్ర పట్టదు, పొద్దున్న మెలకువ రాదు. పొద్దున్న లేచేటప్పుడు అనుకుంటూ ఉంటాము. సేమ్ నేను అనుకుంది అనని కూడా అంటుంది. మొన్న నైట్ కాల్ చేస్తే, అబ్బా నైట్ ఎందుకు త్వరగా పడుకుంటే బాగుండు, పొద్దున్న మంచిగా నిద్ర సరిపోయేదని. సేమ్ నేను కూడా అట్లే అనవసరంగా చూశాను ఫోను మాట్లాడడం, ఫోన్ చూడడం అన్నీ అని. అయిపోయిన తర్వాత గుర్తొస్తాయి అన్నమాట అలాంటివన్నీ మంచి మంచివి. కొంచెం సాల్ట్ కూడా పెడుతున్నాను. నేను ఈ మధ్య చాలా వరకు కారం, ఉప్పు తగ్గించానంట. మరి నాకు తెలియట్లేదు, రెగ్యులర్గా వేసినట్టు వేస్తున్నాను కానీ పచ్చిమిర్చితో చేసినా కొంచెం తక్కువగా వేస్తున్నాను. మిర్చి కారం ఉంటే పిల్లలు తినరు కదా, కారం లేకుండా ఉంటే కొంచెం తిక్కుగా అయినా కలుపుకొని తింటారు. కానీ ఎక్కువ ఓవర్గా చేశాను అనుకోండి, అది ఎవరు తినకపోతే వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి నేను అంత సాహసాలు చేయట్లేదు. అందులో సమ్మర్ అనేసి మ్యాక్సిమం ప్రతి ఇయర్ సమ్మర్లో కొంచెం తగ్గిస్తాము కారం కానీ ఇట్లా మసాలాలు కానీ. మ్యాక్సిమం మసాలా తినము మేము, గరం మసాలా అసలు తినము. కారం కూడా చాలా వరకు తగ్గిస్తాను. అది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ తింటే కొంచెం కారం అనిపిస్తుంది. ఇవి జామ్ ఉంటాయి కదా బాక్సెస్ చిన్నవి, అవి కూడా దాచిపెడతాను ఇలాంటి టైంలో పనికి వస్తాయి అనేసి. ఒక ఫోన్లోనేమో నేను తీసుకుంటున్నాను బ్లాగు, ఇంకో ఫోన్లోనేమో మా వారు షూట్ చేసుకుంటాను అనమాట. మొత్తానికి అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయారు, టిఫిన్ చేశారు. ఇక్కడే ఈరోజు చల్లగా ఉంది వాతావరణం మాత్రం. ఈరోజు అంటున్నా, వెళ్ళే రోజు చాలా చల్లగా ఉందన్నమాట. మొత్తం మబ్బు పట్టేసి ఉంది. బాస్కెట్లో కూడా అడుగున ఒక పేపర్ వేసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను బాక్స్లో. దీంట్లో దాదాపుగా 1 kgకి పడుతుంది అన్నం. మనం 1 kg వండాలి కానీ ఎంతో కొంచెం ఏదైనా మిగులుతుంది కానీ 1 kg రైస్ పడుతుంది. ఆ బాక్స్ చూడడానికి అలా ఉంది. పెట్టిన తర్వాత ఇంత వెయిట్ ఉంటుంది, మొయ్యలేమన్నమాట. రైస్ కూడా ఆల్రెడీ ముందే వండేసానని చెప్పాను కదా, వేడిగా ఉంటే ఆల్రెడీ కొంచెం హీట్ ఉంటుందేమో వాతావరణం, మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది అనేసి కాసేపు ముందే రైస్ కడిగి నానబెట్టేసి వండేసి పక్కన పెట్టేశాను. కొంచెం చల్లారిపోయింది. కాకపోతే ప్రెషర్ కుక్కర్ కదా, అట్లనే ప్రెషర్ తీసిన తర్వాత హీట్ వస్తూ ఉంటుంది. రైస్ అయితే పెట్టాను ఆల్రెడీ. సునీత వదిన కూడా పెట్టిందంట. మళ్ళీ అది ఇది తినకపోతే మధ్యాహ్నానికి నైట్కే కదా, ఇద్దరికి 2 బాక్సులు అయితే మళ్ళీ అన్నం పాడైపోతుంది అనేసి నేను 1 kg రైస్ పెట్టాను. 1/2 kg రైస్ అయితే బాక్స్లో పెట్టేశాను. ఇంకా మిగిలింది పిల్లలకి మాకు మధ్యాహ్నానికి అయితే ఉంచాను. ఆ తర్వాత ఇంకా వేరే కర్రీ చేసేసుకుంటాం. బెండకాయ కూడా మ్యాక్సిమం మొత్తం పెట్టేశాను 1/2 kg.
మూత పెడదాం అనుకుని పెట్టాను, మళ్ళీ తర్వాత తీసేసి మళ్ళీ పెడదాం అనుకున్నాను. టెన్షన్ అవుతుంది. ఏం టైము ట్రైన్ మిస్ అయ్యేది, ఫ్లైట్ మిస్ అయ్యేది ఏం కాదు, కానీ అవ్వాలి, చెప్పిన టైం ఆ టైంకి అవ్వాలి అనేసి ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో టమాటా చట్నీ, ఒక దాంట్లో పూరి అట్లా పెట్టేశాను. నేను బెండకాయ కర్రీ పచ్చిమిర్చి కారం కానీ లేదంటే పచ్చిమిర్చి కట్ చేసి కానీ వేస్తాను, ఎక్కువ అంటే కారానికి సరిపడా. చాలు అంత ఎందుకు అని అంటున్నారు పక్క నుంచి, అదంతా ఎందుకని, మళ్ళీ టమాటా చట్నీ పెడతావు కానీ మళ్ళీ పాడైపోద్ది అనవసరంగా మళ్ళీ పడేయాలని, సరేలేని ఆపం అనగానే ఆపేసాను. ఇంకా దీంట్లో ఏమో పూరి పెట్టాను. అయిపోయింది, బాక్స్ అయితే సర్దేశాను. ఇంకా ఫైనల్గా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించిన ఈ షార్ట్ వీడియోస్ తీసానో తీయలేదు చూడాలి, తర్వాత ఎడిటింగ్ చేసి పెట్టేసేయాలి. ఇంకా చాలా పని ఉంది. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతోటి. కింద టిష్యూ వేస్తాను కానీ ఇప్పుడేమంత వేయలేదు, ఆయిల్ ఎక్కువ ఏం పీల్చలేదనమాట. అంత చూడండి, పెద్దగా ఆయిల్ ఏం అవ్వలేదు చేతికి కానీ పూరికి గిన్నెకి. కాసేపు తీసి ఉంచు, ఇంకా టైం ఉంది కదా అని అంటే మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసుకొని, చల్లగా ఉంది, చలి పెడుతుంది. ఇక్కడ 2 రోజుల నుండి మళ్ళీ కొంచెం వాతావరణం చల్లబడిందనమాట హైదరాబాద్లో. ముందు 3 రోజులు మాత్రం ఘోరంగా ఉబ్బదీసిందనమాట, అసలు ఉండలేకపోయాము. ఇవన్నీ కాస్త చల్లారేలోపు నా పని ఉంది కదా, ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి. నేను అన్నీ సర్దేసుకొని ఆ చిన్న చిన్న గిన్నెలలో పెట్టేసుకొని మిగిలినవన్నీ తీసేస్తాను. ఇంకా వాటిలలో నుంచి అన్నీ క్లీన్ చేసేసుకుంటే నాకు పని కూడా అయిపోతుంది. ఆల్రెడీ ఇల్లు క్లీన్ అయిపోయింది, వంట అయిపోయింది. ఇంకా తినేటప్పుడు మేము మధ్యాహ్నానికి ఏదో ఒక కర్రీ చేసేసుకుంటాము. అలాగనమాట. రెసిపీస్ ఏం దగ్గర నుంచి చూపించలేదు, జస్ట్ బ్లాగ్ లాగా తీశాను. అన్నం కూడా మంచిగా పూర్తిగా చల్లారిపోయింది, కొంచెం లైట్గా వేడింది అంతే.